మన అన్ని పూజలకి అన్ని వ్రతాలకి ముఖ్యమైనది ప్రాణాయామం. దాన్నే మనం మర్చిపోతున్నాం. అది మాత్రం మనకు పట్టదు. ఆయన కూడా చాలా బిజీగా ఉంటాడు పురోహితుడు. ఆ ముక్కు పట్టుకోండి అంటాడు అంతే. మనం ఎవరు ముక్కండి అని అడుగుదు. ఈ కాలంలో భార్య ముక్కినా భర్త ముక్కు ఈవిడ పట్టుకున్నారు. ఏదో మీ ముక్కు మీరు పట్టుకోండి ఆయన అంటే అన్నిటికీ అలవాటు కదా. అక్షతలు పెట్టండి అంటే వీడు ఆమె మీద పెడతాడు, ఆమె ఈయన మీద పెడుతుంది. ముక్కు పట్టుకోండి అంటే ఎదురు బదురు పట్టుకున్నారే, కాదయ్యా మీ ముక్కు మీరు పట్టుకోండి అయ్యా. జరిగింది, నిజంగా జరిగింది. భగవంతుడు కూడా భగవద్గీతలో నీ ముక్కును నువ్వు చూసుకో అన్నాడు. నాకు ఎప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది అది చదివినప్పుడల్లా కూడా. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాశ్చ అనవలోకయ్యండే. నీ ముక్కు నువ్వు చూసుకో, దిక్కులు చూడద్దు, స్పష్టంగా చెప్పాడు. ఎంత తమాషగా చెప్పాడు. ముక్కు చూడంటే ఎప్పుడు పక్క ముక్కే చూస్తూ ఉంటాం మనం. ఈయన ముక్కు అట్లా ఉంది, ఆవిడ ముక్కు ఇట్లా ఉంది, షార్ప్గా ఉంది, లావుగా ఉంది, సన్నగా ఉంది. అట్లా కాదు, నీ ముక్కు నువ్వు చూసుకో. అదే స్పష్టంగా చెప్పాడు ఆయన. దిక్కులు చూడొద్దు, వాళ్ళ వీళ్ళ ముక్కులు నీకొద్దు, స్పష్టంగా చెప్పాడు ఆయన. తెలుసు, మన సంగతి అంతా తెలుసు ఆయనకి, అందుకే చెప్పాడు అట్లా. చూసారా, ముక్కు ఉండే ప్రతి ఒక్కడు ప్రాణాయామం చేయాలి. ఇంకేం అక్కడ ఎగ్జంప్షన్ లేదు, ఎక్స్క్యూజ్ లేదు, అక్కడ చెప్పకూడదు. చేయాలి, సాధన చేయాలి.